నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 32వ శ్లోకం. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థ తామసి. సో భగవానుడు ఇక్కడ తామసికమైన బుద్ధి ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఏమంటున్నారంటే అధర్మం ధర్మమితియా, అటువంటి బుద్ధి తామసిక అంటే తామస గుణంతో ఆవరింపబడిన బుద్ధి అజ్ఞానంతో ఉంటుంది. బేసిక్ గా తామస గుణం అంటేనే అజ్ఞానం, ఇగ్నోరెన్స్ పీక్స్ లో ఉంటుంది. సో వాళ్ళకి ఆ వివేకం అనేది ఉండదు, వివేచన శక్తి కూడా ఉండదు. సో అటువంటి బుద్ధి అధర్మం ధర్మం ఇతి అంటే అధర్మాన్ని ధర్మంగా తెలుసుకుంటుంది, అలాగే ధర్మాన్ని అధర్మంగా తెలుసుకుంటుంది. నెక్స్ట్ అధర్మం ధర్మం ఇతియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ. సో అన్ని తెలుసుకోదగిన విషయాల్ని కూడా ఆపోజిట్ గా తెలుసుకుంటుంది. మనం ఏ రకంగా అయితే అర్థం చేసుకోవాలో దానికి ఆపోజిట్ గా అర్థం చేసుకుంటుంది. సో ఎప్పుడైతే ఆపోజిట్ గా అర్థం చేసుకుంటుందో యాక్షన్ కూడా అట్లాగే ఉంటుంది. అందుకని భగవానుడు చెప్తున్నారు అధర్మం ధర్మమితియా సర్వార్థాన్ విపరీతాంశ్చ. సో అర్థం చేసుకోదగిన దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, అట్లాగే తెలుసుకోదగిన దాన్ని తప్పుగా తెలుసుకోవడం, యాక్షన్ కూడా ఆపోజిట్ గా చేయడం, ఇవన్నీ తామసికమైన బుద్ధి యొక్క లక్షణాలు. సో భగవానుడు ఇప్పుడు ఈ 3 శ్లోకాల్లో, ముందు 2 శ్లోకాల్లో సాత్వికమైన బుద్ధి ఫుల్ క్లారిటీతో ఉంటుందన్నారు, రాజసికమైన బుద్ధి కన్ఫ్యూజ్డ్ గా ఉంటుందన్నారు. ఇక్కడ తామసికమైన బుద్ధి ఆపోజిట్ గా అర్థం చేసుకుంటుందని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.